హాయ్ అండి. వెల్కమ్ టు స్పందన మండలి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నది చూసేయండి. వెంటనే మనం అది ఎలా చేసుకోవాలనేది కూడా చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు అనేవి చూసేసారు కదండి. ఇప్పుడు మనం అది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని, స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే మనం జీలకర్ర అనేది వేసుకుందాం. జీలకర్ర అనేది చిటపటామని సౌండ్ వచ్చినప్పుడు అది హీట్ అయిపోయినట్టు. సో అది ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వేసేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న పాట వేసుకుందామా? రెడీ? హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే ఊహలన్నీ పాటలి కనుల తోటలో తొలి కలల కవితలి మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ అండి. ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, మనం ఇప్పుడు దాంట్లోకి వెల్లుల్లి అనేది వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది పసుపు వేసేసుకోండి. పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అది చల్లారే వరకు పక్కన వేసుకోండి. ఒక్కసారి చల్లారాక మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అయిపోయాక అది కూడా తీసి పక్కన పెట్టేసేసుకోండి చల్లారే వరకు. చూడండి, శనగపప్పు మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం కరివేపాకు వేసేసి అది చిటపటం అనిపించండి. ఆ చిటమన అని సౌండ్ వచ్చిన తర్వాత మనం కాకరకాయ అనేది స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాష్ చేసి అది అనేసి వేసేసుకోండి. దాన్ని కొంచెం సాల్ట్ కూడా వేసేసి అది మగ్గనివ్వండి. చూడండి, కాకరకాయ అనేది మగ్గిపోయింది కదా, తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని తీసేసుకొని దాంట్లోకి కొంచెం చింతపండు, కొంచెంగా కారం వేసేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి మనం కొంచెంగా ఆయిల్ తీసేసుకొని ఏదైతే మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని దాంట్లో ఆయిల్లో వేసేసేయండి. కొన్ని వాటర్ వేసేసుకొని దాంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసి మూత పెట్టేసుకోండి. అది కొంచెం మగ్గే వరకు మూత పెట్టేసేయండి. మనకి ఒక్కసారి మగ్గినట్టు ఎలా తెలుస్తుందంటే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో అప్పుడు అలా వచ్చినప్పుడు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టు. సో అప్పుడు మూత తీసి చూసి లాస్ట్కి మనకి కొత్తిమీర అనేది వేసేసుకొని దింపేసుకున్నట్లయితే మనకి కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ స్పందన మండలి.